మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. ఈ సంవత్సరములో దేవుడు 7 నెలలు మనందరినీ క్షేమముగా కాపాడి మరి ఒక నూతన మాసములోనికి నడిపించి తన కృపను వెల్లడిపరుస్తున్న విధానమును బట్టి ఆయన బిడలుగా మనమందరము మన తలలు వంచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. నేటి దినము కొరకు చదువబడిన ఈ యొక్క 3 పాఠాలను మనం ధ్యానం చేసుకుందాం. పాత నిబంధన వాక్యము ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 11 వచనాలు మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఇక్కడ ఏమంటున్నాడంటే, అవిధేయులకి, పాపము చేసినటువంటి వారికి, దేవుని యొక్క తీర్పుకు లోనైనటువంటి వారికి విమోచన మార్గము ఒక్కటే, పశ్చాత్తాపము. ఎవరైతే పశ్చాత్తాపడతారో, తమ తప్పును తాము తెలుసుకొని మారు మనసు పొందుతారో వారిని దేవుడు మంచి తీర్పులోనికి తీసుకువస్తాడు. ఆ విషయమై ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా యెహోవా మందిరములోనికి ప్రార్థన చేయడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేవారిని ఉద్దేశించి, అప్పటి కాలములో దేవుని ఆలయమునకు దేవునిని ఆరాధించడానికి వచ్చేటువంటి వారి యొక్క హృదయ ఆలోచనలను ఇక్కడ బయలుపరుస్తూ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా పలికించిన మాటలు మనము గమనిస్తూ ఉంటే ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయున్నట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనండి అంటున్నాడు. ఒక హెచ్చరిక. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయున్నట్లు, మనము దేవుని మందిర ఆవరణములో నివసించాలి అని అనుకుంటే, దేవుని సన్నిధిలో మనం ఉండాలి అని మనం అనుకుంటే, మనము చేయవలసిన పని ఏంటంటే మన మార్గాలను సరిదిద్దుకోవాలి, మన క్రియలను మనము మార్చుకోవాలి, మన పద్ధతులను మనము మార్చుకోవాలి. దేవుని ఆలయానికి వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఏ విధముగా ఉన్నదో మనం ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే ఇర్మియా ప్రవక్త కాలములో దేవుని ఆలయమునకు వచ్చేటువంటి వారు ఇశ్రాయేలు జనాంగమే కావచ్చు, యూదులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళ ప్రవర్తనను గురించి ఇక్కడే తెలియచేస్తూ వాళ్ళు అనుకున్నటువంటి మాటలు, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించి, పరదేశులను, తండ్రి లేని వారిని, వెధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగచేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మను కాపురముంచెదను. పూర్వకాలమున యెహోవా దేవుడు వారి పితరులకు కాపురము ఉండడానికి ఇచ్చినటువంటి స్థలము ఏంటి? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 10-13 వచనాలు మనం చదువుకుంటాము. గృహ ప్రతిష్ఠ సమయములో ప్రత్యేకంగా పాత నిబంధనలో ఒక వాక్యము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 10-13 వచనాలు. రెండవది, కనాను దేశము, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని వాగ్దాన భూమిగా దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల కొరకు సిద్ధపరిచాడు. వీటిని మీరు మళ్ళీ స్వతంత్రించుకోవాలి అని అంటే, వాటిలో మీరు జీవించాలి అని నన్ను అనుకుంటే, ఇప్పటి మీ ప్రవర్తన
దేవుని పరిశుద్ధ ఆలయమునకు వచ్చి, అది షిలోహ మందిరము కావచ్చు, లేకపోతే యెరూషలేము దేవాలయము కావచ్చు, దేవుని ఆలయానికి వచ్చిన తర్వాత భక్తుల యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి అండి. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట చెప్పాడు. మీరు దేవుని ఆలయానికి వచ్చినప్పుడు అనాలోచితముగా మాట్లాడడానికి మీ నోటిని త్వరపడనీయకుడి. సో హోల్డ్ యువర్ టంగ్. మీ నోటిని అనాలోచనగా మాట్లాడడానికి త్వరపడనీయకుడి. కారణం ఏంటంటే దేవుడు ఆకాశమందున్నాడు, మీరు భూమి మీద ఉన్నారు. కాబట్టి మీ మాటలు కొద్దిగా ఉండాలి, రుచిగా కాదు, కొద్దిగా ఉండాలి. రుచిగా ఉండాలి అని చెప్పింది యాకోబు పత్రిక. సారము వేసినట్లుగా ఉండాలి అన్నాడు యాకోబు పత్రికలో. అక్కడ ఏమన్నాడంటే టేమ్ యువర్ టంగ్, మీ నాలుకను మీ స్వాధీనంలో ఉంచుకోనండి. కారణం ఏంటంటే ఈ నాలుక అనేది సృష్టి ధర్మానికి చిచ్చు పెడుతుంది. ఎవడైనాను దేనినైనా సాధువు చేయగలడు, కానీ ఒకడు తన నాలుకను సాధువు చేసుకొనలేడు. సో కాబట్టి టేమ్ యువర్ టంగ్ అన్నాడు. మీ నాలుకను స్వాధీనములో ఉంచుకోండి, సాధువుగా చేసుకోండి. ఎందుకంటే ఈ నాలుక ప్రపంచ ధర్మచక్రాన్ని సృష్టికి చిచ్చు పెడుతుంది. ఇంత అగ్ని ఎంత గొప్ప అడవినైనా దహించి వేస్తుంది. కాబట్టి మనిషి మాట్లాడే ఒక్క మాట చాలు, ఎంత అనర్థానికైనా దారి తీస్తుంది. కాబట్టి వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అది అక్కడ చెప్పాడు యాకోబు పత్రికలో. మరి ప్రసంగి చెప్పినటువంటి మాట, మీరు దేవుని ఆలయంలోనికి వచ్చినప్పుడు అనాలోచనగా మాట్లాడడానికి మీ నోటిని త్వరపడనీయకండి. నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మన నోటిని మనము అదుపులో పెట్టుకుంటామో ముందు మనం బాగుంటాము కదా. నేను బాగుండాలి అంటే నా నోరు అదుపులో ఉండాలి. కనుక ఎవరి నోటిని వారు అదుపులో పెట్టుకోవాలి అన్నటువంటి హెచ్చరిక అక్కడ చెప్పాడు. ఇక్కడ యెహోవా దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా చెప్పినటువంటి మాట, మీరు ఇది దేవాలయము 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 అని పై మాటకే అంటున్నారు, కానీ మీరే ఒక దేవాలయము, మీ హృదయమే ఒక దేవాలయము అనేది మీరు మర్చిపోతున్నారు. పౌలు చెప్పాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుడు మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? డోంట్ యు నో దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద గాడ్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ యూ? మీరే దేవాలయము, దేవుడు మీలో ఉన్నాడు. మీకు తెలియదా ఈ సంగతి? సో డోంట్ స్పాయిల్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఒక ఆలయానివి. నీలో దేవుడు ఉన్నాడు. నువ్వు దేవుడు అంటలేదు. నువ్వు దేవుడు అనడానికి, నీలో దేవుడు ఉన్నాడు అనడానికి చాలా వ్యత్యాసం ఉంది. గాడ్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ యూ. దేవుడు నీలో నివసించుచున్నాడు. కాబట్టి నీలో ఉన్న దేవుణ్ణి నీ ద్వారా, నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా లోకానికి చూపించు. అదే యేసు ప్రభు వారు అన్నారు కొండ మీద ప్రసంగంలో, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారన్నటువంటి మాటలో 13 నుంచి 16 వచనంలో 16 వచనంలో అంటారు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఎవడైనా దీపము వెలిగించి దాన్ని ఎక్కడ పెడతాడు? దీపస్తంభం మీదనే పెడతాడు. కొంచెం కిందనే పెడతాడు, కానీ మంచం కింద పెట్టాడు. ఎందుకంటే అది ఆ గదికంతా, ఆ ఇంటికంతా వెలిగివ్వాలని. కాబట్టి మరి మీ వెలుగును పరలోకమందున మీ తండ్రిని వారు మహిమపరచునట్లు మీ వెలుగును ప్రకాశింపనీయండి. సో దేర్ ఈజ్ లైట్ ఇన్ యూ.
ఒకటేమో దేవుడు నీలో ఉన్నాడు, నువ్వే దేవుని ఆలయము. ఇక్కడ దేవుడు లేడు, ఇక్కడ దేవుడు లేడు. నీలో దేవుడు లేకుండా ఇక్కడ దేవుడు లేడు. ఇది కేవలం ఒక భవనమే. మనము ఆరాధించుకోవడానికి ఒక కుటుంబముగా ఇక్కడ వస్తామంతే. అంటే మేమంతా ఒక కుటుంబము, మేము సంఘము, మేము సమాజము అని తెలియజేయడానికే మనం ఇక్కడికి వస్తాం. 12 గంటల తర్వాత వారం వరకు మళ్ళీ ఇది ఖాళీగానే ఉంటుంది. మనం అందరం మన ఇళ్లలోనే ఉంటాము. సో మనం ఎక్కడ ఉంటామో అక్కడ దేవుడు ఉంటాడు, మనలో ఉంటాడు. మనుషులు లేని చోట దేవుడు ఉండడు, మనుషులు ఉన్న చోట దేవుడు ఉంటాడు. జాగ్రత్తగా వినండి. దేవుడికి కావాల్సింది ఏంటంటే తాను మనుషులు ఉన్న చోట ఉండాలని దేవుడు కోరుకుంటాడు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదవండి. మూడవ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యుండును. అదృశ్య రూపములో ఉన్నటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎవరికి తోడుగా ఉంటాడు? అందుకనే అన్నాను నేను, మనుషులు లేని చోట దేవుడు ఉండడు, మనుషులు ఉన్న చోట దేవుడు ఉంటాడు, మనుషుల్లోనే దేవుడు ఉంటాడు. అందుకనే కవులు చాలా మంచి కవితలు రాశారండి, మంచి పాటలు రాశారు. వాళ్ళని ఆ పాటలను, ఆ కవితలను చలనచిత్ర పరిశ్రమ వాళ్ళు తీసుకొని వాడుకున్నారు. వాళ్ళు ఒక రకంగా అది సువార్త ప్రకటించినట్టే. వాళ్ళ దేవుని గురించి కవులు చెప్పినటువంటి మాటలు ఒక పాట రూపంలో ఒక సినిమాలో పెట్టారు అని అంటే దేవుని గురించి తెలియజేసేది ప్రతి ఒక్కటి కూడా సువార్తే. దేవుని యొక్క గుణలక్షణాలను గురించి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి, దేవుని యొక్క మహిమను గురించి, అది ఎక్కడ వాడబడినా, అది ఒక నాటకంలో వాడబడినా, లేకపోతే ఒక బుర్రకథలో వాడబడినా, ఇంకో కథా కాలక్షేపంలో వాడబడినా, దేవుని గురించి ఏదైనా సరే, ఇట్ ఈస్ నథింగ్ బట్ స్ప్రెడ్డింగ్ ద గాస్పల్. దేవుడు మనుషుల్లోనే ఉన్నాడు. అది ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనములో ఉన్నటువంటి సాక్ష్యం. అదే మాటను పౌలు చెప్పాడు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. అటువంటిది మీలో మీరు దేవుణ్ణి కలిగి, మీరు దేవుని ఆలయమై ఉండి, రాతి కట్టడం లోపలికి వచ్చిన తర్వాత ఇది దేవాలయము దేవాలయము దేవాలయం అని పైమండలికి చెప్పుకుంటూ మీరు మోసం చేసేటువంటి మోసక్రియలంటే దేవుని ఆలయంలో ఏది చేయకూడదో వాటిని మీరు చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే చేంజ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు మార్చుకోండి. అన్లెస్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్ ఐ కెనాట్ సీ గాడ్ ఇన్ యూ. నేను మీలో దేవుణ్ణి చూడలేను. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. ఇద్దరే ఉండాలి, ఉంటే ఒకళ్ళు దేవుడు ఉండాలి, లేకపోతే రెండో వాళ్ళు ఎవరు ఉండాలి? సాతాను. ఎవరిలో దేవుడు ఉండడో వాళ్ళ సాతాను ఉంటాడు. దేవుడు కరిగినటువంటి వారు, దేవుడిని కరిగినటువంటి వారు, దేవుడు ఎవరిలోకైతే ప్రవేశిస్తాడో, ఎందుకంటే దేవుని హృదయంతో, మనిషి యొక్క హృదయంతో పోల్చాడు. ఆ హృదయం కూడా కలుషితమైపోయింది, చెడిపోయినది. ఆ హృదయాన్ని కడగడానికి దేవుడు తన కుమారుని యొక్క రక్తాన్ని చిందించాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా కాలంలో చెప్పబడుతున్నటువంటి యొక్క మాటలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం.
దేవుని ఆలయములో జరగకూడనటువంటి అవాంఛనీయ సంఘటనలన్నీ కూడా ఆనాడు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇది చాలా సిగ్గుచేటు, తలదించుకోవలసినటువంటి సమయము. దేవుని ఆలయములో ఉన్నటువంటి పవిత్రత, పరిశుద్ధత మనమే తీసివేస్తున్నాం, అన్యులు కాదు. మన ఆలయము అపవిత్రం అవ్వడానికి కారణము ఒక అన్యుడు లోపలికి వచ్చినందుకు కాదు. ఒక అన్యుడు ప్రభువుని పట్ల విశ్వాసం ఉంచి లోపలికి వస్తే ఆ ఆలయము పరిశుద్ధమే. ఎందుకంటే ఆ అన్యుడు ఒక ఆశతో దేవుని ఆలయానికి వచ్చాడు. ఈ యేసు ప్రభు నాకు కూడా సహాయము చేస్తాడు అనే ఆశ, నమ్మకము, విశ్వాసముతో ఎప్పుడైతే గడప దాటి లోపలికి వస్తాడో ఆయన జీవితం మారిపోద్ది. దేవుడు ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ అనాది కాలము నుంచి క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము దేవుని ఆలయములోనికి వచ్చేటప్పుడు ఎటువంటి మనస్సుతో, ఎటువంటి హృదయముతో, ఎటువంటి తలంపుతో లోపలికి వస్తాము? దేవుని ఆలయంలో ఉన్నటువంటి మహిమ వెళ్ళిపోతుందా? లేకపోతే మనం మహిమను తీసుకువస్తామా? మహిమ వెంబడి మహిమ, అది కనపడాలి. అది ఆ రోజున లేదు, ప్రవక్త అయినటువంటి ఇర్మియా కాలములో లేదు. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి? మీరు చోర క్రియలను, నరహత్యను చేయొచ్చు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలుకు ధూపము వేయచ్చు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నాదని చాటబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? ఎందుకు నేను మిమ్మల్ని విమోచించాను? నేను విమోచించిన ఫలము ఏంటి? దానికి ప్రతిఫలంగా మీరేమి చేస్తున్నారు? బయట ఉన్నప్పుడేమో అన్నీ చేస్తాం మనం. బలులు అర్పించడం, నైవేద్యాలు ఇవ్వడము, పూజలు చేయడము, ఇంకా చాలా చేస్తాం మనం. పాటించకూడని, ఆచరించకూడని అన్ని ఆచారాలను మనము ఆచరిస్తూ సిద్ధపడి దేవుని ఆలయంకి వస్తాము. అవి మటుకు హృదయంలోనే ఉంటాయి, బయటికి వెళ్ళవు. వాటిని ఇక్కడ యెహోవా దేవుడు చెప్తున్నాడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఎందుకు దేవుడు మనల్ని విమోచించాడు? ఎందుకు దేవాలయము దొంగల గుహ అయినది? షిలోహు మందిరాన్ని గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నట్టు వెళ్ళండి. షిలోహు మందిరానికి ఏమి జరిగిందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు అది అంశం కాదు, కానీ 11 వచనాలు ఇవ్వబడింది. కానీ షిలోహు మందిరానికి ఏమి జరిగిందో పాత నిబంధనలు మనం చూస్తాం. ఏలీ యాజకుడిగా ఉన్నప్పుడు హోత్ని, ఫినెహాస్ అనేటువంటి ఏలీ కుమారులు యాజకులుగా ఉన్నప్పుడు దేవుని ఆలయములో వాళ్ళు చేసిన చెడు కార్యాలను బట్టి ఫిలిస్తీయులు మందసాన్ని పట్టుకున్నప్పుడు ప్రభావము ఇశ్రాయేలీలో నుంచి వెళ్ళిపోయిందని, ఇశ్రాయేలీలు ఓడిపోయారని, మందసము పట్టబడిందని, హొత్ని, ఫినెహాసులు చనిపోయారనేటువంటి మాట విన్నప్పుడు యాజకుడైన ఏలీ ఇంట్లో ఒకేసారి ఎన్ని దుస్సంఘటనలు జరిగినాయో ఆ సమూయేలు రాసిన మొదటి గ్రంథము 3-4 అధ్యాయములు అనుకుంటే అక్కడ మనము చూస్తాం. ప్రభునందు ప్రియులారా, షిలోహు మందిరానికి పట్టిన గతి మీకు పట్టకుండా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు మార్చుకోండి, మీ ప్రవర్తనను మార్చుకోండి. అదే యేసు ప్రభువారు యెరూషలేము పట్టణమును గురించి ఆ మత్తయి సువార్త మరి 23వ అధ్యాయము 34వ వచనము నుండి 39వ వచనం వరకు చదువుకున్నటువంటి లేఖన భాగములో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రభువారు ఏమంటున్నారంటే, ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వచనం, అందుచేత నేను
మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. దేవుని ఆలయానికి వచ్చేవారు, దేవుని ఆరాధించేటువంటి వారు, దేవుడు పంపిన దేవుని ప్రతినిధులైనటువంటి ప్రవక్తలను ఏ విధముగా చిత్రహింసలు పెట్టి చంపారో ఆ విషయాన్ని ఇక్కడ యేసుప్రభువారు ప్రస్తావిస్తూ యెరూషలేమును గురించి ఆయన రోధించడము, ప్రలాపించడము మనం ఇక్కడ గమనిస్తున్నాం. యెరూషలేముకు వెళ్ళినటువంటి ప్రతి ప్రవక్త కూడా మరి అప్పుడు అక్కడ యెరూషలేములోనే ఉన్నాడు ఇర్మియా ప్రవక్త. అప్పుడే నెబుకద్నెజర్ రాజు వచ్చి కొల్లగొట్టింది. బబులోనికి తీసుకువెళ్ళింది. ఎవరెవరిని చంపించారో చూడండి. ఇక్కడ ప్రవక్తల్లో ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గర వరకు 34వ అధ్యాయం చివరి నుంచి అక్కడ చివరి వచ్చి చెప్పు. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టే పట్టణం నుండి పట్టణం వరకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును గర్భాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఎవరండి ప్రవక్తలను చంపిందా? అన్యులా లేకపోతే ఇశ్రాయేలు జనాంగమా? దేవుని ప్రజలని పిలువబడిన ఇశ్రాయేలు జనాంగమా? ఎవరు? అన్యులు చంపారా ప్రవక్తల్ని? దేవుని ప్రజలనబడినటువంటి ఇశ్రాయేలీలు చంపారా? దేవుని ప్రజలని పిలువబడినటువంటి ఇశ్రాయేలీయులే ప్రవక్తలను చంపారు. షిలోహు మందిరం పట్టిన గతి మాకు పడుతుందని అంటావా అనే ఇర్మియాను చంపబోయారు. ఆ అధ్యాయంలోని కింది వచనాలను మనం చదువుకుంటే ఇక్కడ యేసయ్య అంటున్నాడు చూడండి. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును గర్భాలయమునకును మధ్యన మీరు చంపిన, ఎక్కడండి చంపింది? బలిపీఠానికి గర్భాలయానికి మధ్యన. బలిపీఠము మందిర ఆవరణములో ఉంటుంది, గర్భాలయం ఇక్కడ ఉంటుంది. గర్భాలయములో వెళ్ళేది యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి. జకర్యా వెళ్ళాడు, అక్కడే ఆయనకు దర్శనం కలిగింది, అక్కడే కుమారుడు పుడతాడన్నటువంటి వాగ్దానం కలిగింది. ఇక్కడేమంటున్నాడు? గర్భాలయమునకు మధ్యన మీరు చంపిన బరకియా కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వస్తుంది, అన్యుల మీదకి కాదు. ఈ రోజున క్రైస్తవ ఆలయాలు నాశనమవుతున్నాయి అంటే దానికి కారణము మనమే. దేవుడు ఇచ్చిన దానిని మనం నిలవబెట్టుకోలేకపోతున్నాం, కాపాడుకోలేకపోతున్నాం. కారణం ఏంటి? దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. రెండవది అధికార దాహము. దానికి కారణము డబ్బు. ఎందుకంటే దేవాలయంలో బోల్డంత డబ్బు ఉంటుంది కాబట్టి. సో పెత్తనం కోసం, పదవుల కోసం దేవాలయాలని మనము పాడు చేస్తున్నాము, అపవిత్రపరుస్తున్నాము. దేవుని మాట పలికినటువంటి ప్రవక్తలను చంపుతూ ఉన్నాము. ఆ విషయాన్ని ఇక్కడ మరి తెలియచేస్తున్నట్టు. చూడండి, జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్తకు ముందే ఉంటుంది, మలాకి తర్వాత దానికి ముందు జకర్యా. రాజైన దర్యావేషు ఏలుబడియందు దర్యావేషు 2వ సంవత్సరమున 8వ నెలలో యెహోవాకు ప్రవక్తయగు ఇద్దోకు పుట్టిన బెరెక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఆ జకర్యా వేరు, బాప్తిసమిచ్చి యోహాను తండ్రి అయినటువంటి జకర్యా వేరు, ఈ జకర్యా వేరు. ఆయన యాజకుడు, ఈయన ప్రవక్త.
దర్యావేషు ఏలుబడి యందు, దర్యావేషు ఏ దేశానికి సంబంధించిన వాడు? బబులోను దేశానికి సంబంధించినటువంటి వాడు. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరమున 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయగు ఇద్దోకు పుట్టిన బెరెక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించను అని అంటున్నాడు. అలాగే మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము 21, 22 వచనాలను చదువుకుందాం. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాతి వేతల చేత అతన్ని చావగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమున మరచిన వాడై తన కుమారుని చంపించెను. అతడు చనిపోవున్నప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అనెను చెప్పేశాడు. సో గాడ్ విల్ జడ్జ్ ఫర్ దిస్ కాజ్. మీరు చేసిన ఈ యొక్క నరహత్యను బట్టి దేవుడు మీకు తీర్పు తీరుస్తాడు. అదే దేవుడు ఇర్మియా ప్రవక్తకు చెప్పింది. ఆ విషయాన్నే ఇక్కడ యేసయ్య కూడా దాన్ని ప్రస్తావిస్తూ ఆనాడు షిలోహు మందిరము, ఇప్పుడు యెరూషలేము దేవాలయము, జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు ఎంతమంది అయితే నీతిమంతులు చంపబడ్డారో చూడండి. ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పెను. ఇస్కరియోతు యూదా చెప్పాడు, నిరపరాధ రక్తమును నేను అప్పగించి పాపము, ఎందుకంటే యేసయ్యను అప్పగించిన తర్వాత ఆయనకు జరుగుతున్న ప్రతి సంఘటన దూరం నుండి గమనిస్తున్నటువంటి ఈ ఇస్కరియోతు యూదాలో కూడా భయం కలిగింది, బాధ కలిగింది. అయ్యో, నేను నిరపరాధ రక్తాన్ని నేను అప్పగించానే. విడుదల కోరాడు, కానీ ఆయనకు విడుదల దొరకలేదు. కాబట్టి యేసు ప్రభువారు ఆ యొక్క యెరూషలేమును గురించి ఆయన కన్నీరు కార్చినటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అంటే మీ దోషమంతా మీ మీదకి వస్తుంది. ఎవరైతే రక్తమును చిందిస్తారో వారి రక్తము కూడా చిందింపబడుతుంది. ధర్మశాస్త్రము. కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణము. అందుకని అన్నాడు, మీరు బలులు అర్పించేటప్పుడు వాటి మాంసమే తినాలి, కానీ వాటి రక్తాన్ని మీరు తినకూడదు, ఎందుకంటే అందులో ప్రాణం ఉంది. హేబేలు యొక్క రక్తము మట్టిలో నుండి నేల నుంచే దేవునికి మొరపెట్టుకుంది. అదే యెహోవా దేవుడు కయ్యను అడిగిన మాట, నీ తమ్ముడు ఎక్కడా? నాకేం తెలుసు, నా తమ్ముడికి నేనేమైనా కాపలవాడినా? ఇదిగో నీ తమ్ముడి ప్రాణము, రక్తము ఆ నేల నుండి నాకు మొరపెట్టుకున్నది అని చెప్తాడు. ప్రభునందు ప్రియులారా, ఏదైనా జంతువుని కోసినప్పుడు రక్తము పోయే వరకు దాన్ని అట్లాగే వదిలిపెడతారు. రక్తము పోయిన తర్వాత ప్రాణం అనేది పోతుంది. మనుషుల్లో కూడా అంతే, ప్రాణుల్లో, పక్షుల్లో కూడా అంతే. మనిషి బ్రతికి ఉండాలంటే ప్రాణము, రక్తము కావాలి. రక్తమే ప్రాణాధారము. రక్తము లేకపోతే మనిషికి ప్రాణము ఉండదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు,
నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని యెరూషలేమును గురించి ఆయన బాధపడతాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచున్నదానా, నేను నీ ఎద్దకు పంపబడిన వారిని రాళ్లతో రువ్వుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనను అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఉంటిని, కానీ మీరు వెళ్ళకపోతే ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. యు ఆర్ లెఫ్ట్ ఐసోలేటెడ్. సో మిమ్మల్ని ఇంకా ఎవరు కూడా పట్టించుకోరు. ఎప్పటి వరకు నేను మీ దగ్గరికి రానన్నాడు యేసయ్య అక్కడ. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగా, కానీ మీరు చెప్పు పర్యంతము నన్ను ఇక చూడరు. అప్పటి నుంచి యేసు ప్రభువారు యెరూషలేమునికి వెళ్ళలేదని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చివరిదిగా మనము చూస్తే అపోస్తల కార్యములో చదవబడినటువంటి 20వ అధ్యాయములోని 17వ వచనము నుండి 30వ వచనములో చాలా విషయాలని ఇక్కడ ఉన్నాయి. అంటే అపోస్తులకు సిద్ధపరచబడినటువంటి శ్రమలు దేవుడు ముందుగానే పౌలుకి అన్నీ చూపిస్తున్నాడంట. ఏ ప్రాంతములో ఆయనకి ఎటువంటి శ్రమ సిద్ధంగా ఉన్నది, ఏ ప్రాంతానికి వెళ్తే ఆయన ఏ విధంగా శ్రమలు పెడతారో, ఇబ్బందులు పెడతారు, ఇవన్నీ కూడా మరి ప్రభు ఆయనకు ముందుగానే తెలియజేశాడంట. ఆ విషయాన్ని గురించి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పౌలు చెప్పేటువంటి మాటలు, మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నా పరిచర్య కాలంలో నేను ఏ విధంగా ఉన్నానో, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి సర్వకాలము మీ మధ్యన ఎలాగో నడుచుకుంటున్నా మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటన మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని విషయమై మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకు గ్రీసు దేశస్థులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతా కూడా మీకు తెలుసు. ప్రవక్తల కాలంలో ఏది జరిగిందో అపోస్తుల కాలంలో కూడా అవే జరిగినాయి. ప్రవక్తలు ఏ విధంగా దేవుడు వారి నోటిని తన బూరగా వాడుకున్నాడో అలాగే అపోస్తులను కూడా పంపి తన మాటలు వారి ద్వారా వినిపించాడు. అందుకనే వారు అనేకమైనటువంటి శ్రమలు, ప్రత్యేకంగా ఈ సందర్భంలో పౌలు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకుంటున్నాం. ఎంత ఘోరంగా ఆయన శ్రమలు అనుభవించాడు. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు నిర్బంధము గలవాడైన యెరూషలేమునకు వెళుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి. పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఎందుకండి? యెరూషలేములోనే. యెరూషలేములో అది దేవుని మహాపట్టణము. యెరూషలేములో దేవుని ఆలయం ఉన్నది. అటువంటి దేవుని ఆలయం ఎక్కడ ఉందో అక్కడే ప్రవక్తలలో, అపోస్తలలో దేవుని కుమారుడైన క్రీస్తు కూడా శ్రమపడవలసి వచ్చింది. ఎంత ఘోరము, ఎంత అవమానము. మన ఇంట్లో మనకు అవమానము జరిగితే ఏ విధంగా ఉంటుంది? అలాంటిది దేవుని ఇంట్లో, దేవుని ఆలయములో అవమానము జరిగితే ఏ విధముగా ఉంటుంది దేవునికి? ఆయన ఇంట్లో ఆయనకు అవమానము, ఆయనకు ఘనహీనత. అందుకనే అన్నాడు, ఎందుకనే కదా అన్యుల మధ్యన నా నామము దూషింపబడుతుంది. అన్యుల మధ్యన బికాస్ ఆఫ్ యూ.
మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే పనులను బట్టి అన్యులు మిమ్ములను కాదు నన్ను దూషిస్తున్నారు, నా నామాన్ని. అవును ప్రభునందు ప్రియులారా, అన్యులకి